अग्ने त्रिभुवनभूतिकरी प्रसीदि मह्यं दिग्गस्तुभिः कनककुम्भमुखावसृष्टिस्वग्राहिणी विमलचारुजलप्लुताङ्गे प्रातर्नमामि जगतं जननीमशेषलोकादिनाद गृहिणीममृताब्धिपुत्रीं कमले कमलाक्षवल्लभे त्वां करुणापूरतराङ्गितैरपाङ्गैः अवलोकाय मामकिञ्चनानं प्रथमं पात्रमकृत्रिमं दयायः बिल्वाटवी मध्यलसत्सरोजे सहस्रपत्रे सुखसन्निविष्टम् अष्टपदाम्बुरः पाणिपद्मं सुवर्णवर्णं प्रणमामि लक्ष्मीं कमलासनपाणिललाटे लिखितद्वारनिवासदुःखदोघृतिम् अम्बोर्हं जन्मगृहं भव्यतः वक्षस्थलं भर्तृगृहं मुरारेः कारुण्यतः कद्मय लीलागृहम् వెల్కమ్ టు రాణెమ్మ కబూర్లు. ఇప్పుడు మనము పూజా సామాను తీసుకుందామని మేము షాపింగ్కి వచ్చామన్నమాట. ఇక్కడ అన్నీ ఎంత అందమైన వస్తువులు ఉన్నాయో చూడండి. తలపాగాలు, పెళ్ళి కొడుకులకి తలపాగాలు, అమ్మవారికి చీరలు, లడ్డు గోపాల్కి డ్రెస్సులు అన్నీ చాలా అందంగా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. చిన్ని కృష్ణుడిని వీళ్ళు లడ్డు గోపాల్ అని అంటారనమాట. చూడండి, పెళ్ళి కొడుకులు పెట్టుకునే తలపాగాలు, కత్తులు అవన్నీ అందంగా అలంకరించుకొని గుర్రం మీద కూర్చుంటారు కదా, అలా అనమాట. పైన చూడండి గోపికలు తీసుకెళ్ళే బిందులు కూడా ఉన్నాయి. ఇంత అందంగా ఉన్నాయో చూడండి. ఇక్కడ నార్త్ ఇండియా స్టైల్ లడ్డు గోపాల్కి వేస్తారనమాట. ఈ గ్రీన్ డ్రెస్సు, చిలకపచ్చ డ్రెస్సు ఇవి పైన తలపాగాలన్నమాట. మకుటం అని, కిరీటం అనమాట. వాళ్ళు మకుటం అని అంటారు. కిరీటాలు, డ్రెస్సులు అవన్నీ ఎంత అందంగా ఉందో చూడండి. ఈ డ్రెస్సులు చాలా బాగున్నాయి. చూడండి జత వర్క్ ఎంత అందంగా ఉన్నిందో చూడండి. ఇవి నెమలి, ఇది చూడండి వర్క్ ఎంత అందంగా ఉందో. మకుటం చూడండి, కిరీటం ఎంత ముచ్చటగా ఉందో. బాగున్నాయి చాలా. వర్క్ ఎంత బాగా చేశారు. ఇంత చిన్న డ్రెస్సుల మీద అనిపించింది. అమ్మవారి డ్రెస్సులు అనమాట. ఇవి అమ్మవారి డ్రెస్సులు, చీరలు లాగా కట్టి పైన ఓణి వేసేదనమాట. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇవి ఆసనం అన్నమాట. ఇది ఆసనం. లక్ష్మీ అమ్మవారిని మన శ్రావణ మాసంలో కూర్చోబెట్టి పూజ చేసుకునేదానికి ఆసనం అన్నమాట. అది ఇదిగోండి మకుటం అన్నాను కదా, కిరీటము. ఇది కూడా కృష్ణయ్యకి. ఇవి సెట్ అన్నమాట. ఇవంతా ఇవి డ్రెస్సులు. ఇదిగో నెమిలి మనం వింజామర వీసేదానికి ఇది తీసుకోవచ్చు అనమాట. అమ్మవారికి, స్వామి దేవుళ్ళకి అందరికీ. చూడండి మాలలు ఇవి 10 రూపీసేనండి. చాలా బాగున్నాయి. ఇదిగోండి పైన గోపికలు తీసుకెళ్ళే బిందెలు అనమాట. బిందెలు చాలా ముచ్చటగా ఉన్నాయి. దించాము చూడండి, దింపించి చూసాము చూడండి. ఇదిగోండి ఎంత ముచ్చటగా ఉన్నాయో. మా మనవరాలు ఇదిగోండి గోపిక, మా మనవరాలు సంకలో పెట్టుకునేది, గోపికమ్మ పెట్టుకునే బిందెలు అనమాట. ఇవి చాలా ముచ్చటగా ఉన్నాయండి. ఇక్కడ కృష్ణ పరమాత్మని భలే కొలుస్తారు. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. వెల్వెట్తో తయారు చేశారు. ఇదిగోండి కత్తులు అని చెప్పాను కదా. ఇదిగో ఇవి జపమాల చేసుకునేదానికి పొట్లే బ్యాగ్ అని ఏదో అంటారు వీటిని, పేరు నాకు కరెక్ట్గా తెలియదు. చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయో చూడండి. దాంట్లో జపమాల పెట్టుకోవచ్చు, సెల్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందన్నమాట. బాగుంది కదమ్మా, చాలా బాగుంది. एक ये इसमें मोबाइल रख सकते हैं अपन, और मोबाइल भी रख सकते हैं, पैसा भी रख सकते हैं। ये फिल्मी दुनिया में रेखा एका लोग सब लेके घूमते हैं। अभी अंबानी की शादी में बहुत लोग ऐसे लेके घूम रहे थे। ये देखो ऐसा ఇలాంటివన్నీ వేసుకున్నారని, రేఖా గారు వేసుకున్నారని చూపిస్తున్నారు అంగటతను. చూడండి వేసుకొని చూపిస్తున్నారు అతను. ఇప్పుడు దేవుడి పీటలు వేరే షాప్లో తీసుకున్నాము. చూడండి ఎంత ముచ్చటగా బంగారం లాగా ఉన్నాయి. దీని మీద కూర్చోబెట్టి అమ్మవారిని పూజిస్తే ఎంత బాగుంటుందో అనిపించింది. చూడండి చిన్నవి ఇవి 15 రూపాయలే. అది మాత్రం 70 రూపాయలు పెద్దది ఆసనము. ఇప్పుడు మేము షాపింగ్ నుంచి ఇంటికి వచ్చేసామండి. ఇక్కడ మేము గుడికి వచ్చాము. మళ్ళీ ఇక్కడ రామాయణము అఖండ పారాయణ జరుగుతున్నది. ఇక్కడ చూడండి హనుమంతుడు ఎంత బాగా రెడీ చేశారు. వర్షం వల్ల ఇక్కడ అలా టెంట్ లాగా కట్టారనమాట. 6 బయటే ఉంటుంది ఈశ్వర ప్రతిష్ట. చాలా అందంగా ఉంటుంది. 6 బయటే స్వామిని చింత చెట్టు కింద ప్రతిష్ట చేసి ఉంటారు.
అమ్మవార్లకి ఆంజనేయ స్వామికి చిన్న చిన్న గుళ్ళు కట్టుంటారు చూడండి. ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఉన్నారు. ఇక్కడ రామాయణము అఖండ పారాయణ జరుగుతున్నది. మేము వచ్చాము చూడండి. శివలింగం ఎంత అందంగా ఉందో, ఎంత బాగా అలంకరించారో. వీళ్ళు ఇక్కడ నార్త్లో ఇలాగే చేస్తారండి. ఇట్లా ఆరు బయటే ఉంటుంది. స్వామికి అభిషేకం మనం చేసుకోవచ్చు, మన చేతులతో స్వయంగానే చేసుకోవచ్చు, అలంకరణ చేసుకోవచ్చు. మన సైడ్ అయితే స్వామిని తాకనివ్వరు కదా, ఇక్కడ అలా కాదండి. లోపలికి వెళ్ళి మనమే అభిషేకం చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఆంజనేయ స్వామి అండి. అఖండ రామాయణము పుస్తకం పెట్టున్నారు రాముల వారి దగ్గర, ఆంజనేయ స్వామి దగ్గర. స్వామి రామనామం పారాయణ జరిగే దగ్గర హనుమ వచ్చి కూర్చుంటారంట. అందుకోసమని ఆ విధంగా పుస్తకం, రామాయణ పుస్తకం పెట్టి, పండ్లు పెట్టి, పీట వేసి పెట్టున్నారు అక్కడ హనుమ కోసము. ఇదిగోండి ఇక్కడ అమ్మవార్లు ఇదిగో శివయ్య స్వామిని మన చేతులతో మనమే అభిషేకం తాగి చేసుకోవచ్చండి. ఇక్కడ ఈ నార్త్లో అంతా ఇలాగే. ఇదిగోండి ఇక్కడ రామాయణం పారాయణ జరుగుతున్నది చూడండి. ఇంత పెద్ద ఆయన ఎంత బాగా చేస్తున్నారో, కూర్చొని కింద కూర్చొని చూడండి. హిందీలో రామాయణం పారాయణ జరుగుతూ ఉన్నది. ఎంత బాగా చేస్తున్నారో చూడండి. రాత్రంతా నైట్ అంతా చేస్తారండి. అఖండ పారాయణం అంటే రామాయణము రాత్రంతా పొద్దున్నే వరకు కంప్లీట్ చేస్తారంటండి పుస్తకము. ఈ విధంగా జరుగుతుంది. బయట కాబట్టి దోమలు కూడా ఉంటున్నాయి. ఇక్కడ టాటా ఐస్ పెట్టుకొని అట్లే అఖండ పారాయణ, వర్షం కూడా వస్తూ ఉన్నది, అయినా ఆపకుండా వాళ్ళు అఖండ పారాయణ చేస్తూ ఉన్నారు. చూడండి దోమలు కుడతాయని టాటా ఐస్ పెట్టి కూర్చొని రామపారాయణ అంతరాయం లేకుండా చేస్తూ ఉన్నారండి. ఎంత భక్తి పారవశ్యం, అంత పెద్దవాళ్ళు అని అనిపించింది నాకు ఇక్కడ. वर्णन जाय स्वरूप धर्मुनि तनु जनो वीर दसु आय सुजय सब भूप लगन सिय रामचंद्र शंकर. అరగంట కూర్చొని రామపారాయణం విని మేము వచ్చేసామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.